నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. అయితే 40 మంది ప్రయాణికులైతే ఒక ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వైపు అయితే వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో మార్కాపురం వద్దకు వచ్చేసరికి అయితే ఒక టిప్పర్ లారీని ఢీకొట్టడంతో స్పాట్లో అక్కడ ఆ బస్సులో మంటలు చెలరేగి 10 మంది అయితే సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. అయితే దాంట్లో దాదాపు 40 మంది ఉన్నారు కాబట్టి 10 మంది అయితే సజీవ దహనం అయ్యారు. మిగిలిన వాళ్ళల్లో కూడా చాలా మందికి తీవ్రమైన గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. అయితే దాంట్లో కొంతమంది అయితే ఒక 3 నుంచి 4 వరకు కూడా రీసెంట్గా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే 14కు చేరినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే విషయం మీద చర్చించేందుకు ఈరోజు డిబేట్లో జాయిన్ అవుతున్న గెస్ట్స్ టీజేఎన్యూ రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి హనుమంతు ముదిరాజు గారు. సార్ నమస్తే. నెక్స్ట్ సురేంద్ర బాబు గారు, ఎన్ఎంయుఏ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి. సార్ నమస్తే. నమస్తే మేడం. హనుమంతు గారు, ప్రమాదానికి గల మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? దాని పూర్తి వివరాలు ముందు కొద్దిగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఒకసారి మాట్లాడితే నాకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఎందుకంటే సంబంధించి పూర్తిగా నాకు తెలియదు. ఓకే అండి, నేను చెప్తాను మాట్లాడ. సురేంద్ర బాబు గారు మీరు చెప్పండి, కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే మొన్న చూస్తే ఒక 5-6 నెలల క్రితం చూసుకుంటే కర్నూలు జిల్లాలో, ఆ తర్వాత ఒక వారంలో చూసుకుంటేనేమో ఇటు తెలంగాణలో, మళ్ళీ ఇంకో వారంలో తీసుకుంటేనేమో నాగపూర్లో, ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి ఇటువంటి సంభవిస్తుంటే అసలు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నట్టు? అసలు ఈ ప్రమాదం ప్రస్తుతానికి మార్కాపురం ఇన్సిడెంట్కి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా రస్ట్ అనేది ఉండదు. మనం డ్రైవర్లు, ప్రైవేట్ వాహనాలు తోలే డ్రైవర్లకి అందరికి కూడా రస్ట్ అనేది పెద్దగా ఉండదు. వెహికల్ కండిషన్ అనేది చూసుకోవాలా, ముందు చూపు అనేది ఉండాలి డ్రైవర్లకి. ముందు చూపు చేయకుండా రస్ట్ లేకుండా అలవాట్లు కూడా మన గవర్నమెంట్ ఏపీపీటీడీ ఉద్యోగులు కానీ, తెలంగాణలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కానీ క్రమశిక్షణగా ఉంటారు. ఒక పద్ధతి, ఒక బాధ్యతగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కానీ, కార్పొరేషన్లో ఉన్న సంస్థల్లో కానీ పనిచేసే ఉద్యోగులు కూడా ఒక బాధ్యతగా వ్యవహరిస్తారు. కాబట్టి ప్రమాదాలు జరిగే దాంట్లో అరికట్టే దాంట్లో అధికారులు కానీ, సంస్థలో పనిచేసే ఉద్యోగులు కానీ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క వృత్తి విధానంలో కరెక్ట్గా ఉంటారు. ప్రైవేట్ లో బాధ్యత ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చినాం అనే టైప్ లో ఉంటారు. కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరుగుతానని మేమైతే అనుకుంటున్నాం మేడం. ఓకే, హనుమంత్ గారు మీరు స్పందించండి. ఏదైనా సరే వాహనం నడిపే ముందు ప్రభుత్వ వాహనం అయితే అంటే ఆర్టీసీ కానీ ఏదైనా కార్పొరేషన్ కానీ వాళ్ళకి ఒక పద్ధతి మీద ఒక ట్రైనింగ్ ఇచ్చేసి, వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి, వాళ్ళు నైపుణ్యం ఉందా లేదా అని పరిశీలించిన తర్వాతనే డ్రైవింగ్ ఇస్తారు. ఆ డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు టెస్ట్ చేస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా టెస్ట్ చేస్తారు. అంటే డ్రైవర్ కండిషన్ ఉన్నదా లేదా అని చూసే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు తప్పకుండా పాటిస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ ఏవైనా సరే వాళ్ళు ప్రికాషన్స్ కానీ లేకపోతే ముందు జాగ్రత్తలు కానీ ఎటువంటి కూడా తీసుకోరు. వాళ్ళు తీసుకొని కారణంగా ఇటువంటి ప్రమాదం ఎదురవుతాయి. ఇప్పుడు ఈ యొక్క ప్రమాదం జరిగిందంటే వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో, మరి ఆయన వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో అది గమనించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఎవరైతే ప్రైవేట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు పద్ధతి అనేది లేదు. వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ అవలంబించాలనేది స్పష్టంగా ఎక్కడ కూడా వాళ్ళు అవలంబించరు. దాని మూలంగానే ఈరోజు ప్రమాదాలు, ప్రైవేట్ వ్యక్తుల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు మనం ఈ టీఎస్ఆర్టీసీలో కానీ, టీజీఎస్ఆర్టీసీలో కానీ, ఏపీఎస్ఆర్టీసీలో కానీ ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రమాణాలు ఏవైతున్నాయో అవన్నీ పాటిస్తారు. ఇప్పుడు ఆర్టీఓ దీనికి సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆర్టీఓ అధికారులు తక్కువగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏం లేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఆర్టీఏ అధికారులు ఒక వెహికల్ చూడగలుగుతారు, కానీ లక్షలాది వెహికల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటువంటి పరిస్థితులు అయితే మరి అధిగమించాలంటే ఇంకా అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఇక ఏదైతే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ కాకుండా మరి రోడ్ల పరిస్థితి కానీ, లేకపోతే ట్రాఫిక్ పరిస్థితి కానీ, లేకపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది కూడా చూడాల్సిన బాధ్యత. ఒక్కొక్కసారి అయినా కనీసం చెకింగ్ కూడా లేకుండా ఉన్నది. ప్రైవేటు వాహనాలు ఎవరైనా నడుపుతున్నారో వాళ్ళ చెకింగ్ లేదు. ఆర్టీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు తప్ప మళ్ళీ లైసెన్స్ తర్వాత వాళ్ళ లైసెన్స్ ఉన్నవాడిని నడుపుతున్నా, లేనివాడిని నడుపుతున్నా, ఇటువంటివి అనేటివి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా అక్కడ చూడట్లేదు. ఇది జరుగుతా ఉంది. హనుమంత్ గారు
చెప్పండి. ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్ కనుక మనం చూసుకుంటే అది జరిగిన వెంటనే కూడా ఒక వారం రోజులు 10 రోజుల పాటు మాత్రమే అధికారులు ఈ తనిఖీలు చేసి ఆ వాహనాలకి ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఆ వారం రోజులు 10 రోజులు చేసి ఉంటారు. అది కంటిన్యూగా ఎందుకు జరగట్లేదు? అంటే పర్యవేక్షణ లోపం అనేది ఎక్కడ జరుగుతోందంటారు? ఇప్పుడు పర్యవేక్షణ ఉండాలంటే వాళ్ళకి సరైన స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఉండాలి. అక్కడ ఆర్టీఏ అధికారులు తక్కువ ఉన్నారు, వెహికల్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా సరే ఎమర్జెన్సీ ఏదైనా స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయితే అనుకోండి, స్కూల్ బస్సుల గురించి మాట్లాడతారు. లేదంటే ఆర్టీసీ బస్సు ఏదైనా యాక్సిడెంట్ అయితే దాని గురించి మాట్లాడతారు. లేకపోతే ఏదైనా ఇంకో ప్రైవేట్ వెహికల్ సర్వీస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే అనుకో అప్పుడు మాత్రమే మాట్లాడతారు. అదే ఏదైనా లారీ అయింది అనుకో లారీ అటువంటిది కాదు. ప్రతి విభాగానికి ఒక అధికారి ఉండి లారీలు ఎవరు చూడాలి, స్కూల్ బస్సులు ఎవరు చూడాలి, ఈ విధంగా చూస్తే బాగుంటది. ఒకే అధికారులకు అన్ని ఇచ్చేసరికి ఎక్కడ ప్రమాదం అవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. అంటే తప్పకుండా ప్రభుత్వాలు ఒక ఖచ్చితమైనటువంటి ఏదో ఆదేశాలను ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలంతో అధికారులు ఉన్నారు. అసలు ఈ యొక్క రక్షణ వ్యవస్థలో భాగంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆర్టీఏ అధికారులు తక్కువ ఉండడంతో ఎటువంటిది మాత్రం చూడలేకపోతున్నారు. ఒకవేళ చూడాలని చూస్తే మీరు అన్నట్టు ఒక వారం రోజుల్లో ఒక 15 రోజుల్లో దాని మీద చూస్తారు, మళ్ళీ దాన్ని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. అటువంటి విధానాలతోటి ఈ ఆ ఇన్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సురేంద్ర బాబు గారు, ఇప్పుడు ఆర్టీసీకి అంత ఆదాయం వచ్చింది ఇంత ఆదాయం వచ్చిందని ఇప్పుడు పండుగ సందర్భాల్లో కానివ్వండి ప్రయాణికులకు సంబంధించి ఇంత ఆదాయం వచ్చింది అంత ఆదాయం వచ్చింది అనుకుంటున్నారు, కానీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు కరెక్ట్గా అక్కడ ఆ వెహికల్కి సంబంధించి ఏం జరుగుతోంది ఏంటి ఫిట్నెస్ ఉందా లేదా ఈ చెక్ చేసే బాధ్యత ఆర్టీఏ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా స్టాఫ్ ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తప్పిదం అంతా కూడా ప్రభుత్వానిదే అని చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు సుమారు 10-15 ఏళ్ళుగా ఏ డిపార్ట్మెంట్ లో కానీ రిక్రూట్మెంట్ అనేది లేదు మేడం. ఎక్కడ రిటైర్మెంట్ జరుగుతుంది కానీ రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లేదు. ఆర్టీఏ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఇదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏ డిపార్ట్మెంట్ లో కానీ పని ఒత్తిడి అనేది ఎక్కువైపోయి ఒక మనిషి దగ్గర 10 మంది చేయాల్సిన పని చేపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకే పని మీద దృష్టి పెట్టలేకుండా పోతున్నారు అధికారులు కానీ కింద స్థాయి ఉద్యోగులు కానీ. దాన్ని మనం ఎవరిని తప్పు పట్టేదని లేదు. మనం ఖచ్చితంగా కూడా మీరు చెప్పినట్టుగా ఎక్కడ ఏదైనా కూడా జరిగినప్పుడు మాత్రం తనిఖీలు సుమారుగా వారం 10 రోజులు జరుగుతుంది. ఈ యాక్సిడెంట్లు జరిగినవన్నీ కూడా కానీ పెద్ద నేషనల్ హైవేలోనే జరుగుతుంది. చిన్న రూట్లో ఎక్కడ జరిగింది లేదు. ఎక్కువ మంది ఒకరిద్దరు వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతా ఉంది. ఇప్పుడు మన కర్నూలులో జరిగింది, ఆ స్కూటర్ రావడం, ఆ డ్రైవర్ ఏకాగ్రత లేకుండా పోవడం, నిద్రపోయినాడని కొంతమంది చెప్పడం, అతను వచ్చి స్కూటరిస్ట్ వచ్చి నేరు కొట్టడం, కొద్ది దూరం లాక్కొని పోవడం, దానివల్ల సుమారుగా బస్సులో ఉండే వాళ్ళంతా చాలా మంది ప్రాణ నష్టం జరిగింది కూడా మనం అందరూ కూడా చూసాం. అటువంటి జరగకుండా ఉండాలంటే హైవేలో కూడా నిఘా పెట్టడం, ఆ వెహికల్ కండిషన్ ఎట్టుంది చూసుకోవడం, డ్రైవర్లు కూడా డ్యూటీ ఎక్కినప్పుడు దిగేటప్పుడు ఏ కండిషన్ లో ఉన్నాడని డ్రైవర్ని కూడా చూసుకోవడం, అతనికి కావాల్సినంత రెస్ట్ ఉందా లేదా అని చూడకుండా ఒకే డ్రైవర్ దగ్గర 2 రోజులు 3 రోజులు డ్యూటీ చేయడం వల్ల కూడా అలసిపోవడం కూడా జరుగుతుంది డ్రైవర్ అనేవాళ్ళు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. మా దగ్గర అయితే మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థ కానీ తెలంగాణ ఆర్టీసీలో కానీ ఖచ్చితంగా డ్యూటీ కొద్ది గ్యాప్ అనేది టైం ఉంటుంది, రెస్ట్ తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్కహాల్ టెస్ట్ కూడా స్టార్టింగ్ లోనే ఆల్కహాల్ టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది డ్యూటీ ఎక్కేటప్పుడే. దానివల్ల ఏమంటే ప్రమాదాలు జరగడానికి కొద్దిగా వీలైనంత వరకు కూడా నిరాకరించదు. 2-3 రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సార్లు దేశవ్యాప్తంగా కూడా అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది ఈ ఆర్టీసీ సంస్థ. అదే విధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎక్కువ విపరీతం అయినాయి. ఇప్పుడు దాన్ని కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెహికల్ కండిషన్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ప్రైవేట్ ట్రావెల్ బస్, అది అయినా సరే దాని మీద పర్యవేక్షణ అనేది ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా. ఇది ప్రభుత్వం మీదే ఉంటుంది కదా. ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే ఉంది, ప్రభుత్వ ట్రావెల్స్ బస్ అయితే ఏముంది? అవును మేడం, ప్రభుత్వ ట్రావెల్స్ బస్సు కాబట్టి ఖచ్చితంగా కూడా దాని మీద అధికారులు బాధ్యత వహించిన అవసరం ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి మీద అంతగా సీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉన్న అధికారులు, దానికి సంబంధించిన అధికారుల మీద ఖచ్చితంగా ఉందని కూడా మేము ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ జిల్లా కమిటీ తరఫున మేమైతే తీవ్రంగా ఖండిస్తాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతంగా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులందరూ కూడా చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, హనుమంత్ గారు, ఇప్పుడు MTW యాక్ట్ ఏదైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ అనేది వాస్తవంగా ప్రభుత్వ సంస్థలు మాత్రం ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ కూడా ప్రైవేట్ అయిపోయిన తర్వాత అంటే ఆర్టీసీ కూడా ఆ యొక్క MTW యాక్ట్ అనేది ఆర్టీసీలో కూడా కొనసాగడం లేదు.
అంటే వాస్తవంగా ఆర్టీసీకి ప్రైవేట్ సర్వీస్ లో చూస్తే ఆర్టీసీలో మెరుగుగా ఉంటుంది. ఏదైనా సరే ప్రతి బస్సు నడిపే వాళ్ళు తప్పకుండా వాళ్ళ పద్ధతులను అవలంబిస్తూ అది తప్పకుండా జాగ్రత్తగా బండిని డ్రైవ్ చేస్తారు. అదే ప్రైవేట్ సర్వీస్ ఏదైతుందో ఆ ప్రైవేట్ సర్వీస్ కి ఎట్లా ఉంటారంటే ఒకరే రాత్రి అతనే నడుపుతాడు, పగలు అతనే నడుపుతాడు. ఒక్కొక్కసారి డబుల్ డ్రైవర్ పెట్టాల్సింది ఒకటే డ్రైవర్ పెడతారు. ఆ ప్రైవేట్ సర్వీస్ ఒక నెంబర్ మీద రెండు కూడా తిరిగేటువంటి పరిస్థితి చాలా సార్లు చూసాం. అంటే ప్రైవేట్ సర్వీస్ ఏంటంటే నా నా స్వలాభం గురించి ఎంత మందిని తక్కువ చేస్తే ఎంత మంచిదని చూస్తాడు. కండిషన్ కూడా చూడండి. ఏదైనా ఇమీడియట్లీ ఏదైనా లోపం ఏర్పడితే ఆ లోపాన్ని ఎప్పుడే ఆ ప్రైవేట్ సర్వీస్ వాళ్ళు సరిదిద్దారు. ఎందుకంటే వాళ్ళకు లాభం కావాలి. అంటే కొన్ని రోజులు నడవనే చూద్దాం, ఇప్పుడు ఏమైతే రేపేమైతే చూద్దాం, ఇంకో 4 రోజులు నడిచినాక దాన్ని మెయింటెనెన్స్ చేద్దాం చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆ వెహికల్ కొద్దిగా అజాగ్రత్త వహిస్తారు. ఆ దాంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు గతంలో చాలా సార్లు చూస్తే ఈ యొక్క ఆర్టీసీలు కానీ లేదా ప్రైవేట్ సర్వీస్ లో కానీ వ్యత్యాసం చూస్తే ప్రైవేట్ వెహికల్ చాలా ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలా అనేకమైన అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏదైతే గూడ్స్ కావచ్చు, లేకపోతే ప్రయాణికులు కావచ్చు, ఏదైనా సరే. అంటే ప్రైవేట్ సర్వీస్ కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి సర్వీస్ లో కానీ చాలా వ్యత్యాసం ఉంటది. ప్రమాదాలు జరిగేటువంటిది ఎక్కువ ప్రైవేట్ సర్వీస్ లో జరుగుతుంది. చాలా జరిగిన సందర్భాలు మనం చూస్తాము. ఇటువంటిది మరి తప్పకుండా ఇది మారాలే, తగ్గాలే ప్రమాదాలు అంటే ఈ యొక్క నివారణ చర్యలు ఈ యొక్క ప్రభుత్వం అయితే చేపట్టాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం తగిన ఆ పద్ధతులను అవలంబిస్తూ ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పకడ్బందీగా అమలు చేస్తే తప్పకుండా ఈ యొక్క ప్రమాదాలను మాత్రం తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రైవేట్ సర్వీసులు అది కేవలం వాళ్ళ అజాగ్రత్త వల్ల మాత్రమే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఏదో అక్కడక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనల కంటే ఎక్కువ కావాలని వాళ్ళ పొరపాటు వల్లనే ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఇది వాస్తవం. ఓకే, హనుమంత్ గారు చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు జనరల్గా బస్సులకు సంబంధించి కూడా ఇవి తయారీ అన్ని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఎట్లా పెడితే అట్లా నడిపేసేసి ఆ తర్వాత అవి ఫిట్నెస్ ఉన్నాయో లేకుండా కూడా చూసుకోకపోగా పైగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళది ఏముంది ఒక 50 లక్షలు పెట్టేసి బస్ కొనేసుకుంటారు, తీసుకొచ్చేసుకుంటారు. ఆ తర్వాత బాధ్యత అసలు ఇటువంటి వాటికి అసలు ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేయకుండా ఇటువంటి పరిశ్రమలకి ఇటువంటి మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళకి ప్రభుత్వం అనేది ఎలా పర్మిషన్స్ ఇస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువ రిక్రూట్ చేస్తే మా మీద భారపడుతుంది అనేటువంటి దాంతో ఈ ప్రభుత్వము తప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే ఇటువంటి విధానంతో ఏమైపోతుందంటే ప్రైవేట్ వెహికల్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే స్వలాభం గురించి చూస్తారు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అదే ఒక వ్యవస్థ ఉంది, ఆర్టీసీ కానీ లేకపోతే ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆధీనంలో ఉండి నడిపేటువంటిది ఏదైనా సరే అది ఒక జాగ్రత్తగా వహిస్తారు. దానికి ఒక మంచి పద్ధతి ఉంటది. ఈ ప్రైవేటు ఈ యొక్క గవర్నమెంట్ అన్ని ఇక దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే ఈ ఎంతకంత తగ్గిస్తే బాగుండేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ దీంతో ఇటువంటి ప్రమాదాలు అయితే అప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే ఈ యొక్క ప్రైవేట్ వెహికల్ వాళ్ళకి ఇస్తే ఇబ్బంది ఉంది అనేటువంటిది. అప్పుడు ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో అప్పుడే ఆ ఒక 10 రోజులు మాత్రమే దాన్ని గుర్తించుకొని ఏదో తగిన చర్యలు తీసుకుంటామని చెప్తారు తప్ప వాస్తవంగా మరి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ప్రమాదం జరగకుండా చూడాలంటే ఏం చేయాలి? ముందు జాగ్రత్తగా ఎటువంటి పద్ధతులు అవలంబిస్తే ప్రమాదాలు జరగవో దాన్ని మరి ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే 100 బస్సులు ఉన్నాయి, 100 బస్సులు తీసుకుపోయి ప్రైవేట్ ఎవరికో వ్యక్తులకు ఇస్తే ఆడ ఏం చేసి ఒక్క బస్సుకు ఇద్దరు లేకపోతే ముగ్గురు మారుతారు. ఇదే ఆర్టీసీలో కానీ ఇటువంటి కార్పొరేషన్లలో కానీ ఒక బస్సుకు 5 మంది 6 మంది 7 మంది చొప్పున పనిచేస్తూ ఒక వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ప్రజలకు కూడా రవాణా సౌకర్యం జాగ్రత్తగా వాళ్ళకు సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఈ యొక్క ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన వారు అవుతారు. ఈ ప్రభుత్వము ఇటువంటి విధానంలో తప్పకుండా ప్రభుత్వమే సరైన విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం అనుకుంటే మంచి చేయొచ్చు, లేదు విడిచిపెడితే ఇటువంటి ప్రమాదాలు వెళ్తాయి. అంటే ప్రభుత్వం చేతిలో మాత్రం తప్పకుండా ఉంది. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ సురేంద్ర బాబు గారు,
ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చేసి ఏదో పక్కన ఒక 50 లక్షలు పెట్టుకొనేసి మన రాష్ట్రాల్లో తీసుకొచ్చి ఇలా నడిపించేసి ఇప్పుడు వాడిదేం పోదు. కనీసం ఇప్పుడు కార్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అవి ఉంటాయి, కనీసం మినిమం కదా. ఇప్పుడు ఆ డీజిల్కి సంబంధించి ఆ ట్యాంకర్ పేలింది అదన్నీ అంటే కనీసం అది పేలకుండా టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నాం మనం. అసలు దానికి సంబంధించి ఇటువంటి ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం, కనీసం దానికి ఆల్టర్నేట్గా ఇటువంటి సంభవించకుండా ఏం జరగాలన్న ఆలోచన కూడా ఎందుకు ఉండట్లేదు అంటారు? మీరు ఇంకొకటి గమనించాల్సిన ఏ ప్రభుత్వం అయినా మేడం, ఒక్క నిమిషం అండి. మనం చేయాల్సిన ఏ ప్రభుత్వం అయినా కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఎక్కడైనా కానీ ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ప్రజలకు చాలా మెరుగైన సౌకర్యాలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పుడు శ్రీశక్తి ప్రవేశపెట్టిన చిన్న ప్రమాదం జరగకుండా అద్భుతమైన సర్వీస్ చేస్తున్నారు మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. తెలంగాణలో కూడా అదే మరి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, సంబంధించిన అధికారులు కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజలు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ ఎక్కువ ప్రాణాలు పోతున్నది ప్రైవేట్ వెహికల్ ద్వారానే జరుగుతుంది ఆ నష్టం అనేది. కాబట్టి ప్రైవేట్ వెహికల్ లో తగ్గించి ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే బస్సులు పెట్టారో దాని ప్రకారం సంస్థలో చాలా నిబంధనలు ఉన్నాయి. అన్ని మెకానిక్స్ కానీ, డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, పైన పనిచేసే సూపర్వైజర్స్ కానీ, గ్యారేజ్ లో ఉన్న సూపర్వైజర్లు కానీ, అదే విధంగా డిపో మేనేజర్, సీటీఎంలు, ఆర్ఎంల వరకు కానీ ఇక్కడ ఒక సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. దీంట్లో ఎవరు ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన అధికారులను ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. దానికి సంబంధించిన అధికారుల పైన తప్పకుండా చర్యలు ఉంటాయి. సంస్థలు అవుతాయి. ప్రైవేట్ లో అయితే ఏం ఉండదు. డ్రైవర్లు ఏమవుతున్నారు, ఈ రోజు ఏదైనా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, పైగా వాళ్ళకి అలా కదండి. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి వాళ్ళకి టార్గెట్స్ కూడా ఉంటాయి. తక్కువ టైంలో వెళ్ళి రావాలి, మళ్ళీ రిటర్న్ రావాలి, మళ్ళీ వెళ్ళాలి. అట్లా ఉండటం వల్ల మెయిన్ రీజన్ ఆ స్పీడ్, ఓవర్ స్పీడ్ అనేది మెయిన్ యాక్సిడెంట్ కి రీజన్ గా చెప్పుకోవచ్చు. ఓవర్ స్పీడ్ పోవడం వల్ల కూడా ఇది చాలా జరుగుతుంది. ఎందుకంటే కంట్రోలింగ్ ఉండదు. పెద్ద వెహికల్ ఉంటుంది, నీకు వాతావరణం ఎట్టుంటా తెలియదు. ఒకసారి మంచు పడుతుంది, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి రోడ్డు యొక్క ఐడియా కూడా ఉండదు కొంతమంది డ్రైవర్లకి. ఆ ఆలోచన లేకుండా స్పీడ్ పోవడం వల్ల కూడా పెద్ద ప్రమాదాలు జరగడం, ఈ రోజు ప్రాణ నష్టాలు అమలు జరుగుతాయి. అది కూడా ఒక బేసిక్ గా మనం ఆలోచన చేసిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదవుతుందో దాన్ని దినదినం అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి కల్పించే మాదిరిగా, ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు చేయాలంటే ప్రైవేటు వాహనాలు తగ్గించి ప్రభుత్వంలో ఉన్న సిబ్బందిని కానీ రిక్రూట్మెంట్ చేసి బస్సులు కొనుగోలు చేసి ప్రైవేట్ వెహికల్స్ కన్నా కూడా మన సంస్థలో పనిచేసే వెహికల్స్ ని కూడా కొద్దిగా పెంచి అప్డేట్ లో చేస్తే ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టచ్చు అనేది మా ఉద్దేశం మేడం. ఓకే, హనుమంత్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రైవేట్ వెహికల్ ప్రైవేట్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి ఏమైతుందంటే పరిమితికి మించినటువంటి ఓవర్లోడ్ తెలుసు. ఇప్పుడు 50 మంది ఉంటారు, కానీ 60 మంది చెప్తారు, 70 మంది, 100 మంది అవసరం ఉంటే వాళ్ళకి ఇన్కమ్ కావాలి. ఇవన్నీ చూడరు ఇప్పుడు. ఎందుకంటే అప్పటి పూర్తి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఉన్నాయనుకో, అవి ఏమైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నవన్నీ కూడా ఏం చేస్తారంటే సీటింగ్ కెపాసిటీ, ఇప్పుడు సూపర్ లగ్జరీ ఉంది, సీటింగ్ కెపాసిటీ కంపల్సరీ పోవచ్చు, లేకపోతే లగ్జరీ ఉంది, లేకపోతే హైటెక్ ఉంది. ఈ సర్వీసులన్నీ కూడా ప్రెస్టేజ్ సర్వీసెస్ అయితేనే ఖచ్చితంగా ఎంత మంది ఎక్కాలనో అంతమంది ఎక్కుతారు. ప్రైవేట్ సర్వీస్ ఆ విధంగా ఉండదు. ఇప్పుడు ఎక్కడానికంటే ఎక్కువ ఎక్కడంతో ఖచ్చితంగా ఆ కంట్రోలింగ్ పవర్ అనేది డ్రైవర్ దగ్గర ఉండదు. ఇక ఒక్కోసారి ఓవర్లోడ్ అయిపోయినప్పుడు ఏమైతుంది, కొద్దిగా బ్రేక్ కొట్టినప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యేది, ఎక్కువ స్లిప్ అయిపోతుంది. సో ఎట్లా ఒక సైడ్ కొనిపోయి ప్రమాదాలు జరుగుతాయి. అందువల్ల అసలు ప్రభుత్వం అనేది, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అవే నడిపిస్తే చాలా లాభం అవుతుంది. ఎన్ని వెహికల్ వచ్చినా ఎన్ని వచ్చినా ప్రైవేట్ వ్యక్తులకే సొంతంగా వాళ్ళ జేబులలోకి వెళ్తుంది ఇన్కమ్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా అక్కడే వెళ్తాయి. అదే ప్రభుత్వానికి వచ్చింది అనుకోండి, ఎన్ని బస్సులు పెరిగితే అంత ఆదాయంతో పాటు ప్రజలకు సేవలు, ప్రజలు సంక్షేమంగా వాళ్ళు సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అదే విధంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడితే ఒక మెయిన్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే రూల్ అండ్ రెగ్యులేషన్ మీద ఈ యొక్క ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి పనులన్నీ కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ కొంతమంది తీసుకోవాల్సిన జాగ్రత్తలతో నడుపుతారు. అందుకని ప్రైవేట్ వారి సర్వీస్ కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అవుతున్నాం వాటికి చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల తప్పకుండా ఇవి నివారణ జరగాలంటే ప్రభుత్వమే ఈ యొక్క వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటది. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇవ్వాలి, ఎటువంటిది అనే నియమ నిబంధనలు అనేది ఎక్కడ కూడా స్పష్టంగా లేవు. ఒక డ్రైవర్ను
ఇప్పుడు ఏదైనా లాంగ్ సర్వీస్ ఉంది, పర్మిట్ తీసుకొని ఒకరు వెళ్తారా ఇద్దరు వెళ్తారా దానికి సంబంధించినది ఏదైనా రాసి ఇవ్వాలి. కానీ అటువంటిది ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు, లాంగ్ సర్వీస్ వెళ్ళాలనుకో ఇద్దరు వెళ్ళాల్సిన డ్రైవర్ ప్లస్ లో ఒక్కనే పంపిస్తారు. అప్పుడు ఒక్కడేమైతుంది, రాత్రి అతనే నడుపుతాడు, పగలు అతనే నడుపుతాడు. సో దాంతో ప్రమాదాలు అయితే జరుగుతుంది. సురేంద్ర బాబు గారు, మేడం మరి ఇటువంటివి జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రైవేటు బస్సులకు సంబంధించిన యాజమాన్యాలపై ప్రభుత్వాలు అయితే కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా మనం జనరల్గా వింటున్నాం. ఇప్పుడు ఒక రకంగా ఒక డ్రైవర్లందరూ తాగుతారా లేకపోతే డ్రైవర్లందరూ ఓవర్ స్పీడ్ వెళ్తారా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి కొంతమందికి ఉపాధి కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే అతను చేసిన ఒక్క తప్పుకి ఎంతమంది ప్రాణాలు బలైపోయాయి. ఇప్పుడు 10 మంది దాదాపు 14 మంది చనిపోయారు. సో ప్రభుత్వాలు ఎందుకని ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, వాళ్ళని కఠినంగా ఎందుకు శిక్షించట్లేదు అంటే ఏం చెప్తారు? మామూలుగా మీకు తెలిసిందే మేడం, ఆల్రెడీ చాలా మంది వెహికల్స్ ఇప్పుడు ప్రైవేట్ వాహనాలంతా కూడా చాలా వరకు తగ్గిండాయి. కానీ కొంతమందికి మాత్రం ఎక్కువ సర్వీసులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది డబ్బులు ఉండేవారు, వాళ్ళ ద్వారా నడుస్తా ఉంది కొద్ది వ్యవస్థలో. వీటన్నిటి కూడా ప్రభుత్వం అనేది మనం కాలక్రమాన అప్డేట్ లో ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా ఇండియా కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అప్డేట్ లో ఉన్నాం. ఈ విషయంలో కూడా అప్డేట్ లో ఉండి రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతవరకైనా ఉంది. అదే విధంగా బస్సులు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఫిట్నెస్ విషయంలో కానీ ఆర్టీఓ అధికారులు కూడా దానికి ప్రతి నెల కానీ వాళ్ళ పీరియడ్ ఏదవుతుందో ఆ పీరియడ్ వరకు ఆ బస్సులు కండిషన్ గా ఉండాలి లేదని చూసుకోవాల్సిన బాధ్యత ఆర్టీఓ వ్యవస్థ మీద ఉందని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకైనా కానీ ఏదేమైనప్పుడు ప్రాణాలతో ఆడటం అనేది కరెక్ట్ కాదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వారు ఉన్నారు గౌరవ నితిన్ గడ్కరీ, వెహికల్స్ అంతా కూడా 15 years అట్టా పీరియడ్ పెట్టారు. చిన్న వెహికల్ కార్లకు కానీ స్కూటర్లకు కానీ అమారిగా బస్సులు కూడా ఉంటుంది, కాల పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితి అయినా లేదు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద సంబంధించిన అధికారుల మీద ఉండాలి. దాన్ని కరెక్ట్ గా చెక్ చేస్తానో లేదు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎవరైతే యాజమాన్యం అవుతే ప్రైవేట్ యాజమాన్యం అయితే ఎవరైతే ఉండారో డబ్బులు సంపాదించుకునేది ముఖ్యం కాదు కదా. దానివల్ల కూడా ప్రాణాలు, వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అది కూడా ఒకసారి చూసుకుంటే వాళ్ళ సంపాదించే డబ్బులు కూడా కొద్ది వరకు బాగుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, హనుమంత్ గారు, ఇప్పుడు ప్రయాణికులు కూడా ఎంతసేపు సేఫ్టీ ఉందా లేదా ఇదేమి చూడకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఉదంతాలు జరిగినాయి, ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎంతమంది ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూస్తుంటారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన బస్సుల్లో సరైన ఫెసిలిటీస్ లేక అటు వెళ్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వం అనేది ఇన్కమ్ కావాలనేటువంటి ఆలోచన, అంటే ఆర్టీఏ అధికారులు కానీ ఇన్కమ్ వస్తే చాలు మనకు అటువంటిది, అంటే వాళ్ళ దగ్గర ప్రైవేట్ వెహికల్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా నడుపుతున్నారు అనేటువంటిది చూడడం అయితే వాస్తవంగా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ సిస్టమ్ ఉంది, ట్రాఫిక్ సిస్టమ్ లా చాలా మందికి అక్కడక్కడ కెమెరాలు పెట్టి స్పీడ్ పోవద్దని అక్కడక్కడ పెట్టి ఆటోమేటిక్ కెమెరాలు పెట్టి ఫైన్లు వేస్తున్నారు. కానీ దాంతో ఏమైతుంది, ఎమర్జెన్సీలో పోయినా కూడా ఫైన్ పడుతుంది, లేకపోతే రకరకాల ఇన్కమ్ అనేది సోర్స్ చూస్తున్నారు తప్ప దాంతో వ్యక్తిగతంగా ప్రజలకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది చూడట్లేదు. ఇప్పుడు ఏదైనా వెహికల్ ఉంది, నాకు ట్యాక్స్ వస్తుందా, లేకపోతే నాకు దానికి రోడ్ ట్యాక్స్ వస్తుందా, వెహికల్ ట్యాక్స్ వస్తుందా, ఫిట్నెస్ అప్పుడు ఎంత కట్టాలి అవి చూస్తున్నారు తప్ప వాస్తవంగా ఏదైతే ఈ ప్రైవేట్ వెహికల్ ఎట్లా ఉండాలి అనేటువంటిది కరెక్ట్ నిబద్ధతతో అయితే నడపట్లేదు. ఖచ్చితంగా వారు ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటించడం లేదు. ప్రైవేట్ సర్వీసులు ఎట్టి పరిస్థితుల్లో పాటించట్లేదు. సో దాని పర్యవేక్షణ కూడా ఈ ఆర్టీఏ అధికారులు పూర్తిగా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ చేయడానికి వాళ్ళకి కూడా తగినంత రిక్రూట్మెంట్ లేకపోవడంతో వాళ్ళకి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు లక్షలాది వెహికల్ రోడ్డు మీదకి వచ్చేస్తా ఉన్నాయి, కానీ భద్రత లేకుండా వస్తున్నాయి, వాళ్ళ ప్రమాణాలు పాటించకుండా వస్తున్నాయి. దాన్ని చూడాల్సిన బాధ్యత తప్పకుండా ఈ యొక్క ఆర్టీఏ అధికారులకు ఉంటది. కానీ ఆర్టీఏ అధికారులు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏముంటారు, ఎప్పుడో వాళ్ళ ముందర వచ్చినప్పుడు మాత్రమే దాన్ని చూస్తున్నారు తప్ప మరి ఎక్కడైతే సర్వీస్ ఏదో ప్రైవేట్ సర్వీస్ ఉంది, ఒక 10 వెహికల్ ఉన్నాయి లేకపోతే ఒక 20 వెహికల్ ఉన్నది, అది రెగ్యులర్ గా ఆర్టీఏ అధికారులు అక్కడ పోయి చెక్ చేస్తే నిజంగా కూడా మంచిగా ఉందా లేదా అని తెలుస్తుంది. వాళ్ళు ఏమైతే రోడ్డు మీద అయినప్పుడు మాత్రమే చెక్ చేస్తున్నారు, రోడ్డు మీద ఉన్న వెహికల్ చెక్ చేస్తున్నారు తప్ప ఎక్కడైతే పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా ప్రైవేట్ సర్వీసులు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో అవి చెయ్యకుండా చూడాల్సిన బాధ్యత, అక్కడ చేయక ముందే జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ప్రమాదాలు అయితే జరగవు.
ఈ యొక్క ప్రైవేట్ సర్వీసులు చాలా ప్రమాదాలకు గురవుతున్నారు, కానీ తగిన చర్యలు మాత్రం ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. అది తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వంలో గడ్కరీ అనేది ఉన్నారో, ఆయన కేంద్ర ఉపరితల శాఖ మంత్రి వారు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని సూచనలు దేశవ్యాప్తంగా ఎటువంటి ఈ ప్రైవేట్ సర్వీస్ తోటి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఎటువంటి ప్రమాదం జరుగుతున్నటువంటిది తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఏదైతే ఆర్టీఏ అధికారులు తక్కువ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క సర్వీసులకు ఒక్కొక్క విధంగా మరి ఆఫీసర్లు పెట్టేసి ఎటువంటి ఇబ్బందులు అయితే ఏర్పడవు. మరి వాస్తవంగా ఈ ప్రైవేటు వాహనం అంటే ఇప్పుడు ప్రైవేట్ వాహనాలలో ఎందుకు పోతున్నారంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాహనాలు కూడా తక్కువ ఉండటంతో ఈ యొక్క ప్రైవేట్ సర్వీస్ ఏదొస్తే అది నాకు అవసరం ఉంది, ఎట్లయినా పోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక వాహనంలో ఎక్కుతూ ఉన్నాడు, పోతా ఉన్నాడు, అటువంటి దాంట్లో ప్రమాదం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఇటువంటిది మరి అదే ప్రభుత్వ రంగ సంస్థలకే ఈ యొక్క బస్సులను ఈ యొక్క సర్వీసులను ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి ఇస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తే ఆర్టీసీకి కూడా మన యొక్క ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది, ప్రజల్లో కూడా మంచి వస్తుంది. ఈ పొల్యూషన్ కాకుండా చాలా మనకు అవకాశాలు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏర్పడతాయి. ఇప్పుడు పొల్యూషన్ ప్రైవేట్ వెహికల్లతోటే పొల్యూషన్ వస్తుంది, చాలా పొగ. కానీ నువ్వు చాలా వెహికల్ చూడండి, ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ టైంలో సర్వీస్ చేయరు. ఆర్టీసీలో ఉన్న వెహికల్ అట్ట కాదు, 1000 కిలోమీటర్లకు ఏం చేయాలి, 2000కి ఏం చేయాలి, ఒక 50,000 కిలోమీటర్లు అయితే ఏం చేయాలి, అది ఒక పకడ్బందీగా ఒక షెడ్యూల్ రాసి దాని మీద ఒక పేపర్ మీద ఒక జాగ్రత్తగా ప్రతిదీ మెయింటైనింగ్ చేసి ముందుకెళ్తారు. ప్రైవేట్ వెహికల్ ఎక్కడ కూడా రికార్డ్ అనేది ఎక్కడైనా సర్వీస్ కొత్తగా వారంటీ 1 year 2 years ఉంటుంది తప్ప తర్వాత వెహికల్ 5 ఏళ్ళు 10 ఏళ్ల వరకు కూడా వాళ్ళు 15 ఏళ్ల వరకు కూడా పూర్తిగా ఇష్టం ఉండేటట్టు నడుపుతారు. అంటే మెయింటెనెన్స్ అనేది కూడా లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతాయి. సో ఇటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క కార్పొరేషన్లలో చాలా మెయింటెనెన్స్ పద్ధతులు బాగుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ తీసుకుంటే మరి డిపో స్థాయిలో ఒక డిపో మేనేజర్, మరి వాళ్ళకి ఎంఎఫ్, వాళ్ళకి ఏఎంఎఫ్, మరి లీడింగ్ హ్యాండ్ మెకానిక్లు, వాళ్ళకి అసిస్టెంట్స్, వాళ్ళకి శ్రామికులు, ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, పనిచేస్తారు. అటువంటి వ్యవస్థ అనేది ప్రైవేట్ సర్వీసుల్లో ఉండదు. కాబట్టి ప్రైవేటు సర్వీసులు తప్పకుండా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సురేంద్ర బాబు గారు, చివరిగా ఇప్పుడు ప్రభుత్వాలు అయితే ఈ ఆర్టీఏ అధికారులు తక్కువైపోయారు, ఈ ప్రైవేటు బస్సులు ఎక్కువ అయిపోయాయి, పర్యవేక్షణ లోపించింది అన్నట్టుగా అయితే మన హనుమంత్ గారు చెప్తున్నారు. ఆయన మాటల మీద ఏకీభవిస్తారా? ఖచ్చితంగా మేడం, దాంట్లో డౌట్ లేదు. వాస్తవం కూడా హనుమంత్ గారు చెప్పింది 100కు 100 కరెక్ట్. టోటల్ గా ఎవరంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి మేడం. ప్రజల్లో ఈ మారి జరుగుతా ఉంటే కూడా ప్రైవేటు వాహనాల పక్కనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇంట్లో నుండి బయట వస్తానే త్వరగా వెళ్ళిపోవాలా, త్వరగా గమ్యస్థానం చేరిపోవాలనే ఆలోచన ప్రజల్లో ఎక్కువ ఉండాలి. దానివల్ల ఇటువంటి నష్టం జరిగినప్పుడు కొద్ది రోజులు తాత్కాలికంగా ఆలోచన చేస్తారు తప్ప సుదీర్ఘంగా ఆలోచన చేసి మనం సేఫ్టీగా ఉండాలనే భావం ప్రజల్లో కూడా చాలా తక్కువ ఉండాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలా. అదే విధంగా ప్రభుత్వం కూడా దీన్ని ఇటువంటి జరుగుతున్న దానివల్ల కొద్దిగా ఆలోచన చేసి ప్రభుత్వ రంగ సమస్యలు ఏదవుతుందో ముఖ్యంగా మనదైతే ఆర్టీసీ ఏపీ పిటిడి అనేసి నామకరణం చేసి ప్రభుత్వంలో కూడా విలీనం చేసినాం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థని మరింత బలోపేతం చేసి బస్సులు కొనుగోలు చేస్తే రకరకాలైన బస్సులు కొనుగోలు చేస్తే ప్రజలు కూడా మన ప్రభుత్వం బస్సుల్లో ఒక ఆకర్షణలు అవుతారు. బస్సుల్లో ప్రయాణం బాగా జరుగుతుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించేదానికి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజల్లో చాలా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రానంత వరకు కూడా ఇదే మార్గం ఉంటుంది. అదే విధంగా ఎవరైతే ప్రైవేటు బస్సులు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఆలోచన చేయాలి. మన కుటుంబ సభ్యులు ఎవరైనా బస్సులో పోతా ఉండి ఈ మారి జరిగితే మన కుటుంబం ఎంత బాధపడుతుందనే ఆలోచన వాళ్ళలో కూడా ఉండాలని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద, ప్రభుత్వం మీద ఉంది అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మేడం. ఓకే అండి, ఓకే. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి సురేంద్ర బాబు గారికి అలాగే హనుమంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ని అయితే క్లోజ్ చేద్దాం. అయితే చూశారు కదా, ఇది ఈనాటి ప్రైమ్9 డిజిటల్ డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ప్రైమ్9.